ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 5 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యోబు గ్రంథం 30-31 అధ్యాయములు, సాయంత్రం అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 26 నుండి 52 వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో నా యొక్క ప్రశస్తమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుని యొక్క సన్నిధి ఎల్లప్పుడూ మీకు తోడైనగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు వారిచ్చినటువంటి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతను నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెఫ్తా గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. అతడు గిలాదు కుమారుడు. అతడు ఒక వేశ్యకు పుట్టినటువంటి కుమారుడు. అయితే తన అన్నా తమ్ములు యెఫ్తాని ద్వేషించారు. నువ్వొక వేశ్య కుమారుడు అంటూ అతన్ని తృణీకరించారు. తమ ప్రాంతముల నుండి అతన్ని వెళ్ళగొట్టారు. అప్పుడు యెఫ్తా టోబు దేశానికి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గెంటివేయబడి త్రోసివేయబడి నెట్టివేయబడినటువంటి యెఫ్తా టోబు దేశంలో కాపురం ఉన్నాడు. ఈలోపు అమ్మోనీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి రావడం జరిగింది. ఆ సమయంలో అమ్మోనీయులని ధీటుగా ఎదుర్కోవడానికి ఇశ్రాయేలీయులలో ఎవడునూ లేకపోగా వారందరూ ఆలోచన చేసి టోబు దేశానికి వెళ్ళి యెఫ్తా దగ్గర తమ యొక్క సమస్యను, తమ యొక్క గోడును వెళ్ళబోసుకున్నారు. తృణీకరించబడినటువంటి వాడు, త్రోసివేయబడినటువంటి వాడు, ఎన్నిక లేనటువంటి వాడు ఇప్పుడు వారందరికీ అవసరమయ్యాడు. వారు బ్రతిలాడుకున్నారు, ఇదిగో అమ్మోనీయులు మన మీదకి యుద్ధానికి వచ్చారు, నీవు తప్పకుండా మా పక్షంగా యుద్ధం చేయాలి, నీవు మాకు అధికారిగాను అధిపతిగాను నువ్వు ఉంటావని చెప్పి వారందరూ కూడా యెఫ్తాతో నిబంధన చేశారు. అప్పుడు యెఫ్తా ఏం చేశాడు? దేవుని యొక్క సన్నిధిలో మిస్పా అనే పట్టణంలో తన సంగతంతా కూడా వినిపించాడు. దేవునికి ప్రార్థన చేశాడు. యుద్ధానికి వెళ్ళకముందు యెఫ్తా దేవుని సన్నిధిలో అతడు తను ఆక్రందన చేశాడు. ప్రార్థన విన్నపాలు దేవుని సన్నిధిలో ఉంచడం జరిగింది. అవును, ఆ విధంగా యుద్ధానికి యెఫ్తా సిద్ధమయ్యాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా మీ ఆత్మ సంబంధమైన మిస్పాలో దేవుడు చెప్తున్నాడు, నా సన్నిధిలో మోకరించి మీ సంగతంతా కూడా నాకు తెలియచేయండి. అలాగని దేవునికి మన సంగతులు తెలియక కాదు, దేవుడికి సమస్తం తెలుసు. అయితే దేవుడు అంటున్నాడు, నీవు నా సన్నిధిలో నీ సంగతి వినిపించు, నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ అమ్మోనీయులు మీ మీద యుద్ధానికి సిద్ధమయ్యారో, ఏ పోరాటం అయితే మీ యొక్క గుమ్మముల యొద్దకు వచ్చిందో, ఏ శత్రువైతే ఇదిగో మీ గుమ్మముల యొద్ద అతడు వ్యాజ్యమాడడానికి మీతో వాదిస్తున్నాడో, మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. అప్పుడు మీకు గొప్ప విజయాన్ని దేవుడిస్తాడు. యెఫ్తా కూడా దేవుని సన్నిధిలో తన సంగతంతా వినిపించి అతడు అమ్మోనీయుల మీదకి యుద్ధానికి సాగి వెళ్ళాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుని ఆత్మ అతని మీదకి బలముగా దిగి రావడం జరిగింది. దేవుని ఆత్మ అతన్ని బలపరచడం జరిగింది. దేవుని యొక్క ఆత్మావేశముతో దేవుని చేత అభిషేకించబడిన యెఫ్తా కొద్దిపాటి సైన్యంతో అమ్మోనీయులని ఎదుర్కొన్నాడు.
ఆ రణరంగములో, ఆ యుద్ధ భూమిలో దేవుడు యొఫ్తాకి గొప్ప విజయాన్ని దయచేశాడు. అమ్మోనీయులని యొఫ్తా చేతికి దేవుడు అప్పగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎదుర్కొనే అమ్మోనీయులు ఎంత మాత్రమును మిమ్మల్ని సవాలు చేయలేరు, ఎంత మాత్రమును మిమ్మల్ని గెలవలేరు, ఎంత మాత్రమును మిమ్మల్ని ఓడించలేరు. ఇంతకాలం అమ్మోనీయులకు భయపడ్డ నీవు ఈ మిస్పాలో మీ సంగతంతా దేవునికి వినిపించండి. ప్రభు మీకు సహాయం చేస్తారు. ప్రభు ఈ యుద్ధ భూమిలో మీతో పాటుగా అమ్మోనీయులని మీ పక్షాన నిలబడి ఓడిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కటే ఆయన సన్నిధిలో మీ సంగతంతా వినిపించండి. అప్పుడు దేవుడు మీకు జయమిస్తాడు. మీ ప్రార్థన వినగలిగినటువంటి దేవుడు మీకు ఒక ఆయన ఉన్నాడని మీకు తెలుసా? ఈ విశ్వాన్ని ఏలుతున్న ఆ ప్రభు మీ చిన్ని ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడని మీరు ఎరుగుదురా? నువ్వు యవన బిడ్డవైనా, నువ్వు వయోవృద్ధుడివైనా, నువ్వు చిన్న బిడ్డవైనా, నువ్వు దైవజనుడివైనా, సువార్థికుడివైనా, దేవుడిని ప్రార్థన వినడానికి ఆయన ఇష్టము కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం మోకాలు వేసి ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో పర్టికులర్గా మీ సంగతంతా వినిపించండి. ఏది నిన్ను ఇబ్బంది గురి చేస్తుందో దానిని ప్రభు ఎదుట నువ్వు ఉంచు. తెరిచిన పుస్తకం వలె నీ మనసుని దేవుని ఎదుట నువ్వు తెరిచి అంగలార్చు, ప్రార్థన చేయి. నిన్ను దేవుడి అన్నడు దాటిపోడు. ఇప్పుడు నీతో పాటు దేవుడు ఉన్నాడు. నీ ప్రార్థన ఆలకించడానికి ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. ఈ రోజున గొప్ప విజయం రావడానికి దేవుడు ఒక అద్భుతమైన గడియ ఆయన నియమించున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇంకెందుకు ఆలస్యం చేస్తావు? ప్రభు సన్నిధిలో మోకాళ్ళువే, నీ విషయాలన్నీ ప్రభుకు చెప్పు. ఆయన యొద్దకొచ్చి చెవియొగ్గి ఆలకించి నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. అట్టి భాగ్యాన్ని నువ్వు చూడబోతున్నావు. దేవుని యొక్క ఆత్మ మీకు తోడుగా ఉండి మిమ్మల్ని బలపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. యొఫ్తాకు సహాయం చేసిన మీ హస్తాలు మాకును సహాయం చేయనుగాక, మా ప్రియులకు సహాయం చేయనుగాక. మా తండ్రి, నీ బిడ్డలు ఏ సమస్యతో పోరాడుతున్నారో ప్రభువా, ఏ భయములైతే వారిని చుట్టుముట్టాయో ఈ ఉదయం వారిని దర్శించి వారి భయములలో నుండి మీరు విడిపించి తప్పించి గొప్ప జయాన్ని దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.